నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు ప్రముఖుల్ని స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని వివరించిన సీఎం. వైసీపీ నేతల దాడిలో గాయపడిన కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాడి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న పవన్, జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు వైద్యులు వివరణ. కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగేలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ రావాలని వ్యాఖ్య. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖుల్ని స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరొకసారి గుర్తు చేశారు. గో బ్యాక్ సైమన్ అంటూ తెల్లదొరలని ఎదిరించి స్వాతంత్రోద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనపరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలని రూపొందించడంలో సహాయ సహకారాలు అందించారని కీర్తించారు. అలాగనే భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, ఢిల్లీలో పరిపాలన శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి తెలిపారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రిమ్స్ ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రిలో జవహర్ బాబుని పరామర్శించిన తర్వాత దాడి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు వైద్యులు వివరించారు. మరొక వైపు ఎంపీడీఓపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవహర్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వీళ్ళందరూ కాపాడిన వాళ్ళు సార్. విఆర్ఓ గారు, హరిబాబు నాయుడు మెయిన్ అతను, ముని నాయుడు వీళ్ళందరూ కూడా కాపాడిన వాళ్ళు సార్. వీళ్ళందరూ కూడా కొట్టినవాళ్ళు సార్. ఫస్ట్ ఈ గొడవ జరుగుతూ కిందకి వచ్చారు. సేమ్ డిపో report of CEO JP sent to commissioner. Treatment is back to ఆపరేషన్స్ అట్లా ఉన్నాయి సార్. ఇక్కడంతా ఇంటర్నల్ ఇంజరీస్, ఫిస్ట్ కొట్టడం వల్ల ప్రెస్ చేయడం వల్ల అంతా ఇంజరీస్ ఉన్నాయి. కానీ ఇంట్లో ఎక్స్ప్రెస్ ఫ్రాక్చర్ కానీ అట్లేం లేదు సార్. అన్నీ ఇంటర్నల్ ఇంజరీస్ లాగా ఇంటర్నల్ ఇంజరీస్ సార్. ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చాం, పెయిన్ కిల్లర్స్ అంతా. ఆల్రెడీ నా లోన్ హెపటైటిస్, డయాబెటిక్, కార్డియాక్ మెడిసిన్స్ వాడుతున్నారు. హైపర్ టెన్షన్, షుగర్ డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్. దానికి మందులు వాడుతున్నారు. 2 అండర్ కంట్రోల్లో ఉన్నాయి. కార్డియాక్ మెడికేషన్ ప్రొఫైలాక్టిక్గా వాడుతున్నారు. ఈసీజీ ఎక్కువ చేస్తాం సార్. ఎక్కువ కూడా అంత బాగా ఏం చెప్తున్నారు డ్యూ టు ఇంజరీసే సార్. మండలం ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం 1 గంటకి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మధ్య పర్మిషన్ ఉంది. సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డిజిగ్నేటెడ్
వ్యక్తి ఉన్నారో వారికి వేస్తాం కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయనతో పాటు దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే నన్ను అడిగింది అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు 640 పైసలకు మండలాలు మనే ఎంపీడీఓ అంటే నథింగ్ బట్ ఆయన కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగేలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ రావాలని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడని, ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పారు. విజయవాడ మెగా వికసిత జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మెగా వికసిత జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. మెగా వికసిత జాబ్ మేళాని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. 2000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆఫ్లైన్ ద్వారా 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మన రాష్ట్రం వెనకపడి ఉంది కానీ మన అదృష్టం సీఎం చంద్రబాబు నాయుడని తెలియజేశారు ఎంపీ కేశినేని శివనాథ్. విజన్ 2020 అంటే నవ్వారు, కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయని చెప్పారు. దేశంలో 2 పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని తెలియజేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే దానికి ఏ విధంగా డిపిఆర్ఓలు తయారు చేయాలి అనేది అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ మేళా నిర్వహిస్తామని కేశినేని శివనాథ్ చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అట్లా కాకుండా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధి మీద ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలన్నాగానే వెంటనే సహకరించిన కలెక్టర్ లక్ష్మీషా గారికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది వేదిక ముందు ఉన్న యూత్ అందరికీ, రేపు కాబోయే మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బంగారు భవిష్యత్తు ఉన్న యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా తప్పకుండా ఇవాళ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వబోతున్నారు. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం, కానీ మన అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు అన్నారు. చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఒక కొత్త నగరం సైబరాబాద్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వరకు మనకు ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో పొరుగు రాష్ట్రాలు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు చూస్తున్నారు త్వరలో వైజాగ్లో టీసీఎస్ రాబోతుంది, అంతేకాకుండా గూగుల్ రాబోతుంది. రాష్ట్రం విడిపోయినప్పుడు సీఎం చంద్రబాబు కృషి అమోఘమని, రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగాలు ఉండాలని ముఖ్యమంత్రి ఆనాడే భావించారని ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు. హెచ్సిఎల్ ఏపీకి తీసుకువచ్చారని, అనేక ఐటీ కంపెనీలను తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. మెగా వికసిత జాబ్ మేళా నిర్వహిస్తున్న ఎంపీ కేశినేని చిన్నికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో మెగా వికసిత జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మెగా వికసిత జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. మెగా వికసిత జాబ్ మేళాని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. 2000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆఫ్లైన్ ద్వారా 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగనే ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. మెగా వికసిత జాబ్ మేళా నిర్వహిస్తున్న ఎంపీ కేశినేని చిన్నికి, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు సీఎం చంద్రబాబు కృషి అమోఘమని చెప్పారు. రాష్ట్రంలోనే ఐటీ ఉద్యోగాలు ఉండాలని ముఖ్యమంత్రి ఆనాడే భావించారని, హెచ్సిఎల్ను ఏపీకి తీసుకువచ్చారని తెలియజేశారు. అనేక ఐటీ కంపెనీలను కూడా తీసుకువచ్చారని తెలిపారు. ఒక ఎంపీ యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేయడం గతంలో ఎప్పుడు చూడలేదని అన్నారు. ఈరోజు 3000 మందికి జాబ్లు వచ్చే విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇప్పుడు జాబ్ రాని వారు బాధపడవలసిన పని లేదని, ఇటువంటి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మెగా వికసిత జాబ్ మేళా ఆధ్వర్యంలో అనేకం ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే బోండా తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా చంద్రబాబు నాయుడు గారు సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రి అయినా, విభజించిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా యువతకి
అన్ని రకాలుగా యువత సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు మీద ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. 1995లో ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆనాటి పరిస్థితులు చూసుకుంటే మీరు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా రాష్ట్రంలో లేవు. పక్క రాష్ట్రాలకి, తమిళనాడుకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి వెళ్ళి చదువుకునే పరిస్థితుల నుంచి పిల్లల్ని ఇక్కడే చదివించాలని ప్రతి జిల్లాకి మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చి యువత భవిష్యత్తు పట్ల ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అట్లాగే హైదరాబాద్లో ఎక్కడెక్కడికో వెళ్ళి బెంగళూరు, కర్ణాటక లేదా బెంగళూరు, తమిళనాడు, చెన్నైకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే పిల్లలు ఐటీ ఉద్యోగాలు చేయాలని అమెరికాలో ఆయనే వ్యక్తిగతంగా వెళ్ళి అన్ని కంపెనీలని ఒప్పించి ఆ రోజున హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలు తీసుకురావడం వల్ల ఇవాళ లక్షల మంది పిల్లలు మన ప్రాంతం నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు శనివారం కేబిఎన్ కళాశాలలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో దాదాపు 800 మంది తెలుగు కవులు, రచయితలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. శనివారం ప్రారంభమైన మహాసభలలో సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మండల బుద్ధప్రసాద్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన హోసూరు ఎంపీ కె గోపినాథ్, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత తెలుగు భాషా వైభవాన్ని కీర్తించారు. నేడు తెలుగు భాష అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, ప్రతి ఒక్కరు కూడా మాతృభాష పట్ల మక్కువ కలిగి ఉండాలని చెప్పారు. తెలుగులో మాట్లాడడం, రాయటం చేయాలని అన్నారు. తెలుగు భాష పట్ల గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. తెలుగు భాష వైభవం కోసం ప్రపంచ తెలుగు రచయితల సంఘం చేస్తున్న కృషిని ప్రశంసించారు. వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నా సోదర సమానులైన నూతలపాటి వెంకటరమణ గారు, సోదరి సమానులైన శైలజ గారు, మన తమిళనాడు నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న గోపినాథ్ గారు, ఆచార్య లక్ష్మీప్రసాద్ గారు, బుద్ధప్రసాద్ గారు, తులసిరెడ్డి గారు మరియు మిగిలిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ 6వ ప్రపంచ తెలుగు మహాసభలని ముఖ్యంగా నాకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వచ్చి చెప్పినప్పుడు, సరే వారికి కావాల్సిన సహకారం కావాలంటే తప్పకుండా చేద్దాము అని చెప్పాను. ఆ తర్వాత ఈ సంస్థ గురించి కొంత తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే నాకు ఈ సంస్థాగతంగా ఉన్నట్లుగా నాకు ఎక్కడా కూడా కనపడలేదు. ఇప్పుడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినప్పుడు స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి కూడా సైన్స్ కాంగ్రెస్ అంటే జనవరి 3వ తేదీన 6/100 106 సైన్స్ కాంగ్రెస్ అనే సమావేశం జరుగుతుంది. అట్లా ఈ తెలుగు భాష మీద మనం బాగా పైకి తీసుకురావాలంటే ప్రపంచంలో అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. అనేక మంది తెలుగు మీద ప్రేమ ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలంటే నూతలపాటి వెంకటరమణ గారు ఢిల్లీ వేదంలో ఆయన ఇంటి దగ్గర ఆయన నేమ్ బోర్డు కూడా తెలుగులో రాసుకున్నారు. తిరుమలకు కూరగాయలు పంపించే అదృష్టం తనకు దక్కడం ఆనందంగా ఉందని విజయవాడకు చెందిన భక్తులు మరడ నాగేంద్ర, ఆడబాల సత్యనారాయణ తెలిపారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం మాకు దక్కిందని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నామని తెలిపారు. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకి కూరగాయల పంపిణీ కార్యక్రమం మరడాని నాగేందర్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి మరడాని నాగేందర్తో కలిసి పాల్గొన్న ఆడబాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిత్యాన్నదానం కోసం 10,000 టన్నుల కూరగాయలని ఈరోజు పంపిస్తున్నామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీకి కూరగాయలు పంపుతున్నామని, భవిష్యత్తులో కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మరడ నాగేంద్ర మాట్లాడుతూ టీటీడీలో రోజుకి 8,000 రూపాయల కూరగాయలు అవుతున్నాయని చెప్పారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం మాకు దక్కిందని, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు కూడా పాల్గొన్నారు. వాస్తవం అయితే ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మండల కుటుంబరారు అని చెప్పేసి వారు స్టార్ట్ చేశారు. వారి నుంచి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు కీర్తిశేషులు అయినారు. కాబట్టి మా అల్లుడు నాగు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. డైలీ ఈ ప్రతిరోజు ఏ రోజు నెలకు 1-2 లోడ్లు పంపిస్తూ స్వామివారి ప్రసాదానికి, నిత్య అన్న ప్రసాదానికి కాయగూరల కార్యక్రమం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నాగు అనే మా అల్లుడు తీసుకుని ఇక్కడ సెలంశెట్టి బాలాజీ, కోటయ్య గారు అబ్బాయి బాలాజీ, అలాగే మా కృష్ణ గారు, కొలుసు కృష్ణ గారు, తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమం ఇంకా ముందు ఇంకా తీసుకెళ్లాలని చెప్పి స్వామివారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని చెప్పేసి
మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా నిత్యం పంపించాలనే ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి నాగుని స్వామివారు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు వారికి టీటీడీ తరపుకి ఇక్కడి నుంచి కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మాకు అవకాశం దొరికినందుకు మేము చాలా ఆనందకరం. మేమందరం బ్లెస్డ్ అని అనుకుంటున్నాం. అలాగే ఈ రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేయించడానికి నాగు గారు, బాలాజీ గారు మేమందరం కలిసి సహకరిస్తాం. ఇది చాలా ముందుగా ఎవ్రీ మంత్లీ ట్వైజ్ అంటున్నారు. నాకు ఇంకా ఎక్కువ సార్లు పంపే అవకాశం దేవుడు మాకు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ విజయవాడ ప్రజానికాన్ని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకుంటూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఈ ప్రదేశాన్ని చూడాలని కోరుకుంటూ క్రీడాకారులని గుర్తించి ప్రోత్సహించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం క్రీడలను అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. 2027లో జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయని, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో నగరంలోని స్టేడియంలో అన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని, దీనిపై దృష్టి సారించామని చెప్పారు. జనవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మొగల్రాజపురంలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించనున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 వాలీబాల్ టోర్నమెంట్ 2025 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల సెమినార్ హాల్లో జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకువచ్చి క్రీడా సదుపాయాలు అన్ని ఉండేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ప్రణాళికలు యువత అవకాశాలు సద్వినియోగపరుచుకోవాలని, విజయవాడకు, ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ఒలింపిక్కు ఏమాత్రం తీసిపోని విధంగా హైదరాబాద్లో క్రీడా స్టేడియంలో సదుపాయాలు కల్పించారని చెప్పారు. ప్రపంచం మొత్తం ఆయన్ని అభినందించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జాతీయ క్రీడలను 2027లో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, డీన్, జాతీయ క్రీడల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైజాగ్లో మన ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళా చూస్తే చాలామంది అర్జున అవార్డు గ్రహీతలు చాలామంది ఉన్నారు. తప్పకుండా మీరు ఆ విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటారు. అందరూ కూడా, నేను కూడా క్రీడలు రేపు 2027లో నేషనల్ గేమ్స్ విజయవాడ, విశాఖపట్నం ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రాబోతున్నాయి. తప్పకుండా విజయవాడలో ఉన్న అన్ని స్టేడియంలు మెరుగుపరచడానికి ఈ 2 సంవత్సరాల సమయం మేము దృష్టి పెట్టాం. అంతే విజయవాడలో మెగా వికసిత జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మెగా వికసిత్ జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. మెగా వికసిత జాబ్ మేళాని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. 2000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆఫ్లైన్ ద్వారా 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. యువతను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని నాయకుడు చంద్రబాబు నమ్ముతారని, సీఎం ఆలోచనలో భాగంగానే ఈ మెగా వికసిత్ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి యువతకి జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో జాబ్ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. యువతకి ఇది మంచి అవకాశమని ఎమ్మెల్యే అన్నారు. కలెక్టర్ గారు నాకు ముందు మరి చక్కటి విషయాలు, అనేకమైన విషయాలు మీకు అందించిన కలెక్టర్ గారికి, ఇతర అధికారులు, పెద్దలు, మా సహచర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన యువతకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధానమైన ఆశయంగా ముందుకు వెళ్తూ 5 సంవత్సరాల్లో కనీసం 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలా. 25 లక్షల ఉద్యోగాలతో పాటు ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి వ్యాపారవేత్తగా మార్చాలని చెప్పి ఒక సంకల్పంతో అప్పుడు మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దబడుద్దని చెప్పి ఆ సంకల్పంతో ముందుకు వెళ్లే దాంట్లోనే ఇవాళ ఈ కార్యక్రమం అది ఒక అడుగని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున 3000 ఉద్యోగాలు ఇవ్వటానికి ఈ కార్యక్రమం చేపట్టిన సంగతి, దానికి ఇప్పటికే సుమారు 3000 పైగా యువతలు వచ్చారు. ఇంకా కూడా సాయంత్రం అనేక మంది వస్తారు. పేదల పక్షపాతి వంగవీటి మోహనరంగాని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగ భౌతికంగా లేక 36 ఏళ్లు గడిచినా కూడా
ఆయనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ తదితర వంగవీటి మోహనరంగ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో సితార సెంటర్, వంగవీటి మోహనరంగ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి మోహనరంగ తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొని కమిటీ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజానాయకుడు, పేదల పెన్నిధి వంగవీటి మోహనరంగాన్ని కొనియాడారు. ఆయన చూపిన బాటలోనే ఆయన ఆశయాల కోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వంగవీటి మోహనరంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ జరుగుతుంది. శ్రీ వంగవీటి మోహనరంగ గారి కాంస్య విగ్రహం పశ్చిమ నియోజకవర్గంలో రంగా గారి తనయులు శ్రీ రాధాబాబు చేతుల మీదుగా రంగా గారి విగ్రహావిష్కరణ జరుగుతుందండి. పశ్చిమ నియోజకవర్గంలో రంగా గారి అమ్మాయిలు ఎక్కువ ఉండేవాడు. ఇప్పటికీ అట్టాగే ఉన్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. చెన్నారెడ్డి గారి కాడి నుంచి నాకున్న పరిచయాల్లో నిన్నటి వరకు ఉన్న రోసయ్య గారు, దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు, అశ్వతి గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడి ఇంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో రంగా గారు చనిపోయినాక ఉమ్మడి రాష్ట్రంలో మన ఆంధ్రాలో కాదు ఎస్సీ ఎస్టీ వర్గాల వారు హక్కుల కోసం పోరాటం చేయవలసిందేనని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ రాష్ట్ర నేతలు తెలిపారు. భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారి కోసం రూపొందించిన హక్కులను సాధించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నేతలు సూచించారు. పుష్ప హోటల్ సమీపంలో ఉన్న
ఎస్బీఐ జోనల్ కార్యాలయంలో ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ అమరావతి సర్కిల్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఎస్ఎస్ స్వామి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్ర సెక్రటరీ జి దయకర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలని చెప్పారు. మరొక సెక్రటరీ పి నారయ్య మాట్లాడుతూ అమరావతి ఫెడరేషన్ నేతలు ప్రజాహిత కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పారు. అమరావతి సర్కిల్ సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కులను కాపాడుతూ మరొక వైపు ఎస్బీఐ సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా లభించే అన్ని బ్యాంకు సదుపాయాలని ప్రజలకి దగ్గర చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర అమరావతి సర్కిల్ నేతలు రాష్ట్ర నేతలు ఆవిష్కరించారు. మా 3 బ్యాంకులను కూడా పిలవడం జరిగింది. ఇక్కడ ఐఓబీ నుంచి, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి, యూనియన్ బ్యాంక్ నుంచి కూడా రావడం జరిగింది. మన జనరల్ సెక్రటరీ సునీల్ గారు, ప్రెసిడెంట్ సతీష్ గారు అండ్ టీమ్ ఎంతో సాధారణంగా ఆహ్వానించి మీటింగ్ చాలా చక్కగా చేస్తున్నారు. ఇవాళ క్యాలెండర్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని బ్యాంకుల ఎస్సీ ఎస్టీ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి ఇనిషియేట్ తీసుకొని ఎస్బీఐ వాళ్ళు అన్ని బ్యాంకులని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న లీడర్స్ కూడా స్టేట్లోనే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో కూడా బ్యాంక్ మేనేజ్మెంట్ తోటి ఎస్సీ ఎస్టీ ఒక వాళ్ళకి కావాల్సిన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో రిలాక్సేషన్స్ వాటి గురించి ఫైట్ చేసే వాళ్ళే. సో బ్యాంక్ ఓవరాల్గా పాలసీ లెవెల్లో ఎటువంటి మార్పులు కావాలి, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఇంకా అత్యున్నతంగా ఎదగడానికి లీడర్స్ ఏం చేయాలనే దాని మీద కూలంకషంగా డిస్కషన్ కూడా జరగబోతుంది. సో అందరినీ ఒక తాటి మీద తెచ్చినందుకు ముఖ్యంగా ఎస్బీఐ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీటింగ్ జరగబోయే మీటింగ్ కూడా బాగా జయకరంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సునీల్ మేడికొండ, జనరల్ సెక్రటరీ ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి సర్కిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ని విజయవాడలో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ను కూడా అన్వీల్ చేసుకుంటున్నాం. దీంట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ డోలా శ్రీధర్ స్వామి గారికి, అలాగే యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దివాకర్ గారికి, దయాకర్ గారికి, అలాగే నారాయణ గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అలాగే మా ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్ ద సో మెనీ ప్రొవిజన్స్ టు ద ఎంప్లాయీస్. ఈ సందర్భంగా మేము ఆఫీస్ బేరర్స్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రొవిజన్స్ని మెంబర్స్లోకి తీసుకెళ్ళి, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా ప్రజలకి ఎట్లా అందించి ప్రజల్ని ఎకనామికల్గా అప్లిఫ్ట్ చేయాలన్న దాని మీద మేము ఈరోజు మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ అందరం మీటింగ్ పెట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ద మేనేజ్మెంట్ గేవ్ ద సో మెనీ ప్రొవిజన్స్ టు ద ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అప్లిఫ్ట్మెంట్. సో ఇంకా ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి ఏమైనా ప్రొవిజన్స్ని వాటిని మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేయటం, మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయటం, ఇవన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచిగా జరుగుతూ ఉన్నాయి. వీ మెయింటైన్ ద గుడ్ రిలేషన్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్. అట్ ద సేమ్ టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మేము మా మెంబర్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆ ఫ్లాగ్ని మంచిగా ఉంచడం కోసం పశ్చిమ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. అందులో భాగంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. సుమారు 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, రిటైనింగ్ వాల్, భవన నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ నగరంలోని శనివారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పలు నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని 49, 48వ డివిజన్లోని పలు ప్రాంతాలలో 89,50,000 రూపాయల నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నిధులతో సీసీ రోడ్లు, భవనం, రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం పనుల్ని ప్రారంభించడం జరిగింది. అలాగనే ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడారు. పశ్చిమ నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం, నగరం అభివృద్ధి పనులతో దూసుకుపోతుందని చెప్పారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, నగరంలో అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి మొదలైందని అన్నారు. 2 డివిజన్లలో ఒక రోడ్డు, ఒక రీటైనింగ్ వాల్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, 3 కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇట్లా మొత్తం ప్రతి డివిజన్లో కూడా పనులకి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మంత్రి నారాయణ గారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నారు. ప్రమాణంగా మన కాన్స్టిట్యున్సీని, మన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసుకుంటాం. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో
నా 49వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వీరయ్య వీధి కొండ ప్రాంతంలో 45 లక్షల రూపాయలు పెట్టి కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎప్పటి నుండో మా మీద రాళ్లు పడిపోతున్నాయి, ఇళ్ళని డ్యామేజ్ అవుతుంది, వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మా మొర ఆలకించలా. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ చౌదరి గారు ఆయన దృష్టికి తీసుకున్న వెంటనే ఈ కింద ఉన్న కొండ మీద ప్రాంతంలో ఉన్న ప్రజలే మానవత్వంతో పనిచేయాలని చెప్పి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ రిటర్నింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేయడం జరిగింది, పనులు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి నన్నేసా వీధి లో ప్రాంతం అంటే కొత్తపేట రోడ్డు పెంచడం వల్ల ఇదంతా కూడా దిగువకి వెళ్ళిపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా స్టాగ్నెట్ అయిపోతున్నాయి. దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీనికి కూడా ఫండ్స్ అనేది రిలీజ్ చేయించడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడి నన్నేసా వీధిలో కూడా సీసీ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ చౌదరి గారి సమక్షంలో ఈ రోజున పనులు ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పశ్చిమ నియోజకవర్గంలో మన సుజనా చౌదరి గారు ఎన్నుకోబడిన తర్వాత పనులన్నీ కూడా చకచక జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దేశభక్తులైన వీరబాలల గాథల్ని దేశ ప్రజలకు తెలియచేయాలన్న లక్ష్యంతో దేశభక్తితో దేశం కోసం అమరులైన బాలల్ని స్మరించుకోవటం కోసం వీర బాల దివస్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. డిసెంబర్ 26న వీర బాల దివస్ జరుపుకోవటం వలన భావితరాలకి మన దేశ వీర బాలల గాథలు తెలుసుకోవచ్చని చెప్పారు. వన్టౌన్లోని హిందూ హైస్కూల్ నందు శనివారం వీర బాల దివస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా రాష్ట్రాలు వేరైనా మనమంతా భారతీయులమని చెప్పారు. నాడు మొఘలుని ఎదిరించిన వీర బాలల్ని స్మరించుకునేందుకు డిసెంబర్ 26న వీర బాల దివస్గా ప్రధాని ప్రకటించారని తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో ముఖ్యంగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించవచ్చని చెప్పారు. వీర బాల దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకి హిందూ హై స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. మార్చుకోమని బలవంతం చేసినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళని సజీవ సమాధి చేయడం జరిగింది. ఆ రోజు ఆ తండ్రి గారు కూడా నేను మతం మార్చుకోను, నా భాష నా మతము నా దేశం నాకు ముఖ్యం కాబట్టి పిల్లలు ఆ విధంగా కూడా చనిపోతుంటే కూడా ఆయన ఏమాత్రం బాధపడకుండా దేశం కోసం చేశారు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు గతంలో భారతదేశం గురించి విభిన్న వ్యక్తులు ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, భావితరానికి తెలియవలసిన అవసరం ఉందని చెప్పి ఈ విధంగా దానికి స్పెషల్ 26 డిసెంబర్ని వీర్ బాల్ దివాస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పిల్లలందరూ కూడా ఆ కథంటే జరిగిన నిజాన్ని చెప్పడం జరిగింది అనమాట. అందరూ కూడా భారతీయం మనది ఏంటంటే ప్రాంతీయం ఇవన్నీ ఉండాలి. ప్రాంతీయం గురించి మనం పని చేసుకోవాలి, మాతృభాష గురించి మాట్లాడుకోవాలి. ఈ ప్రాంతీయం మానవత్వం ఈ రెండు కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఏదైనా ఉందని చెప్పి ఇలాంటి సందర్భంగా అందరూ కూడా ఇంకొకసారి ఆ విధంగా మనం శపథం తీసుకొని మరి పనిచేయాల్సిన అవసరం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు ప్రముఖుల్ని స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని వివరించిన సీఎం. వైసీపీ నేతల దాడిలో గాయపడిన కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాడి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న పవన్, జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు వైద్యులు వివరణ. కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగేలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ రావాలని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.